అధ్యాయం 25వ వచనం నేను చదువుతాను. నాకు చదువుతాను. బిగ్గరగా చెప్పడానికి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకుని మరలా చెప్పుకుందాము. నేను వచ్చు వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకుని నా వైపు చూడండి. దేవుని శ్రేష్టమైన వాడంటే దేని చేస్తున్నాను ప్రేమిస్తారు. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా గట్టిగా దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో మనం కొంతమంది భక్తులను చూస్తే ఒక ఆశ్చర్యం వేసేది ఏంటో తెలుసా? వారు కలిగి ఉన్నది లోకములో ఆమె వారు కలిగి ఉన్నది లోకములో. చూద్దాం ఒక భక్తుడి మోషే. ఎవరమ్మా? మోషే చెప్పండి అందరూ. కనుక్కున్నాడు తెలుసా? చేతిలో చెప్పండి ఏంటిది? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కర్ర లేని చెప్పాలి. ఇంకోళ్ళని అర్థం ఇంకోటి మాటలు రావడం ఏం చేస్తాం? యాక్షన్. ఆమె ఎవరైనా నీ మీది గొడవ వస్తుంది, చదువుతావా? వాడు చదువు పెద్ద పడతాను నోటితో చూపాలి. మోషే దగ్గర ఏముంది చేతిలో? కర్ర లేని ఇల్లు ఎవరికైనా ఉందా? ఒకరి ఇంట్లో కర్ర అనేది విలువైనది. చెప్పండి, ఇంట్లో 4 కర్రలు పెడతాయి. దీనికన్నా ఉపయోగపడుతుంది మామూలు పనులే కానీ ఉన్నతమైన పనికి మా ఇంట్లో 4 కర్రలు ఉన్నాయని ఎవరికన్నా చెప్పు, అవుతా. మా ఇంట్లో కూడా అర్థమైందా మీకు? మోషే చేతిలో ఏముంది? ఆ కర్ర ఉంది మోషేలో. కాబట్టి ప్రభుత్వం ఎప్పుడైనా ఆలోచించిన మా ఇంటికి వెళ్ళి అయ్యా ఒక 50,000 కావాలి, కర్ర పెట్టుకుని 50,000 ఇవ్వమంటే ఇస్తారా? మోషే చేతిలో కూడా అలాంటిదే కర్ర ఉంది. కానీ దేవుడు ఆ కర్ర ద్వారా అద్భుతాలను ఏమేమో మా చేతిలో మా ఇంట్లో ఉంచే బాబుడు అనుకోమాక. నువ్వేమి కలిగి ఉండాలో దేవునికి తెలుసు. నాకున్నది కొంచెం, ఆ కొంచెముతోటే దేవుడు అద్భుతాన్ని. కానీ మోషే చేతులు అదే కర్ర చెప్పాలి అద్భుతాలను. నిర్గమకాండం బయట చదువుదాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 16వ వచనం చదవాలి త్వరగా. మోషేతో దేవుడు అంటున్నాడు. అమ్మా ఎవరితో? మోషే దగ్గర ఏముంది? బంగారం. చెప్పండి ఏముంది?
దగ్గర ఏముంది? 50 లక్షలు ఉందా? ఏముందండి? దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? చదువుమా. నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రము వైపు నీ చెయ్యి చాపి ఆ సముద్రాన్ని ఏం చేయాలంట? నమ్మని నమ్మనే దేవుడు మోషేతో ఏం చెబుతున్నాడు? సముద్రాన్ని పాయలు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము ఏమంటాం మనము? అర్రేంటి చెప్పాలి. సముద్రాన్ని ఆమె మోషే అక్కడికి దేవుడు ఏంటి ఇలా చెప్పాడు? కర్ర ఎత్తి సముద్రాన్ని తెలిసి అయ్యే పని కాదే. దేవుడు ఏది చెబితే ఆ పని చేయడానికి కొంచెం అడుగులు వేసి మన బొంబాయి బొంబాయి అనే బొంబాయి పెసవాడ అనే వాళ్ళని ఈ ముంబాయిలో ఒక ఆయన వచ్చాడు. ఏమంటారమ్మా? తాడు కట్టాడు. ఆ తాడు మీద నేను నడుస్తాను. తాడు మీద చూడండి, మనిషి ఏంటి తాడు మీద ఏలలు కొట్టమన్నారు, ఏలలు కొడుతున్నారు. అందరూ చప్పట్లు కొట్టమన్నారు, కొడుతున్నారు. ఈ వైపు నుండి చెప్పండి, ఎక్కడ నీకు వచ్చి ఆయన మీలో ఎవరైనా సరే నన్ను పట్టు, నేను ఒక మనిషిని పట్టుకొని మరలా ఎక్కడ ఆయన పడలేదే, ఒక్కరు లేదంట. ఒక్కడు ఎందుకు పడతాం? పడ్డాడు. మనం ఎందుకు పడం కదా? అయ్యా నేను నడిచా, మీరు నేను నడిచా, మీరు చూసారా? చప్పట్లు కొట్టి ఏలలేశారు. అందరూ మీ కళ్ళతో చూశారయ్యా. ఇప్పుడు నేను మీ ఎత్తుకుని రండి అంటే ఒక్కడు కూడా కొని బియ్యం నడిచాడే. అతని కుమారుడు లేచి మా నాన్నతో చెప్పాలి, ఆమె ప్రాణమే గాని అతని నాన్నంటే అతనికి ఎంతో మా నాన్న పడడు ఒకటి,
పడిన నన్ను చపట కొట్టి ప్రభుని మర్చిపోతాను. మన దేవుడు నమ్ము అంటున్నాను. నమ్మే ప్రశ్నే లేదు. నమ్మితే మన దేవుడు ఎలాంటి చూడ తెలుసా? అంటున్నాడు, చెప్పాలి మీకు. సిగ్గుపరచు, సిగ్గుపరిచే దేవుడు. కీర్తనలు 25 చరణం చదవాలి త్వరగా. కీర్తనలు 25:3. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడు కూడా ఆమె ఆమె మా నాన్న పెట్టాను. చపట కొట్టి ప్రభు మర్చిపోతుంది. అద్భుతం ఏంటో తెలుసా? అబ్బాయి లేచి వాళ్ళ నాన్న మన ఎక్కడికి? ఏ ఒక్కడికి ధైర్యం చాలేదమ్మా. ఏ ఒక్కడు ధైర్యంగా వెళ్ళలే. ఎందుకు? నేను అలా మన దేవుణ్ణి నమ్ము వానికి చెప్పండి సమస్తము నమ్మడం నీ వలన నీ చేత కాదు. దేవుడు అద్భుతమైన నీ చేతిలో ఉన్న దానితోనే అద్భుతంగా కార్యాలను ఎదురుగా ఏముందో చెప్పాలి. ఎదురుగా ఏ దగ్గర ఏముందో చెప్పాలి. కేవలము సముద్రం ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఏంటిదంట? చప్పట్లు కొట్టి మన దేవుడు మనతో ఉంటే చెప్పాలి. మనుషులకు మనం ఆరాధించే దేవుడు ఆదికాండం 18వ అధ్యాయం 14వ వచనం త్వరగా. ఆదికాండం 18:14వ వచనం. యెహోవా అసాధ్యమైనది ఏది లేదంటే ఏది అబ్బాయి పిలిచాడు, మన నాన్న పట్టుకున్నాడు. ఆమె నేను నడిచాను. ఇప్పుడు మీ అమ్మ ఇంకెవరైనా రండి. ఇప్పుడు కూడా నమ్మకానికి దేనికి కళ్ళు లేను ఏమంటారు?
కేకలేస్తుంటే ఆ వెళ్ళే వాళ్ళందరూ అనుకున్నారు, "గుడ్డోడా, ఈ గుడ్డోడిని వాక్యంలో ఏం రాయబడింది? వాళ్ళందరూ గద్దించిన తొలగివాడు మరి ఎక్కువగా ఆమె ఆమె ఇబ్బంది ఆ ఇబ్బంది తప్పలేదు. వ్యవసాయ దగ్గర ఆ నడిస్తే అన్నమాట వాళ్ళు ఆపితే వాళ్ళు నిన్ను కూర్చోబెడితే కూర్చోమాక ఆయన కాళ్ళు గట్టిగా చెప్పాలి, పట్టుకుందాము దాకా చప్పట్లు కొట్టి ప్రభు ఆ బుద్ధివాడు ఇంకా ఎక్కువ కేకలేసి, అరే గుడ్డోడు మంచోళ్ళకి ఏడు దిక్కులేదు, నువ్వు ఎందుకు అనుష్ట కూర్చో. బైబిల్లో రాయబడింది, వాడు మరి ఎక్కువగా ఆమె ఎక్కువగా మన ఇల్లు, మన సంఘములు, మన దేశములో మానవ చరిత్రలో జరిగేది తెలుసా? ఎంత ఎక్కువ సమస్య బైబిల్ ఏం బోధిస్తుందో తెలుసా? ఎంత ఎక్కువ సమస్య వస్తుంది అంత ఎక్కువ దేవుడు స్తుతించు. ఆమె నీకు ఎంత ఎక్కువ శోధన వచ్చిందో అంత ఎక్కువగా ప్రభువును స్తుతించు. ఒకటి నన్ను శోధనను జయింప చేయుగాక. చదవండి మత్తయి సువార్త, మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. మత్తయి 19:26 చదవాలి. యేసు వారిని చూసి, ఇది మనుషులకు సాధ్యం కానీ దేవునికి సమస్తం. ఆమెమో ఇళ్లలో మనకున్న వస్త్రాలని వారికున్న ఇంటిలోని చక్కని ప్రార్థన. మా ఊడు ఎంసెట్ వచ్చింది, ఎంసెట్ ఎంట్రన్స్ మనుషులు ఎలాంటి నువ్వు రిక్షా దొక్కుతావా, మేము పాచిపని చెప్పి మాకు ఎలా చాపలన్నీ ఎవరు ఎవరు లేరు కాబట్టి హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్మారు, విశ్వసించారు. ఎంసెట్ రిజల్ట్ వస్తే అప్పటికి చెప్పని బట్టి ఇచ్చే దేవునికి తెలుసు నీ విశ్వాసము, ఇచ్చే దేవునికి తెలుసు నీ ప్రార్థన బలము. రెండో మాట చూడండి ప్రియులైన, యెషయా గ్రంథం 28వ అధ్యాయం 29వ వచనం. జనులు సైన్యములకు అధిపతి యెహోవా యెహోవా చేత దానిని నేర్చుకొందురు.
అధికమైన ఆలోచన కర్తయ్య అధిక బుద్ధి అనుగ్రహించువాడు. ఆమేన్. ఆమేన్. 5 కుర్చీలు వచ్చిన పేపర్లో నాకు అర్థం కాదు. ఎన్ని కుర్చీలు? సముద్రాన్ని రెండు ఆయన చేసి. ఆమేన్. అంతని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనముగా ఒక మాట ఉంది, చదవాలి. 1 కొరింథీ 2:9. ఇందును గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెను కంటికి, చెవికి, హృదయానికి కంటికి, చెవికి, హృదయానికి. మీ అందరికీ పట్టుకోవాలంటే గట్టిగా మన చేతి ఏదో ఒకటి మన చేతిలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీ 15:2. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నాం. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని ప్రకటించితిను. ఆ ఉపదేశమును ఎలా పట్టుకోవాలంట? ఎలా పట్టుకోవాలి? మంచిది. ఆమేన్. అన్నిటినీ చూసిన గుర్తున్నది వాటిని జాగ్రత్తగా ఆ మాటలు కూడా జాగ్రత్తగా. ప్రియులారా, అక్కడ అంటున్నాడు చూడండి, నీ విశ్వాసమును గట్టిగా పట్టుకో. దగ్గర ఏముండాలి? ఆ విశ్వాసాన్ని నువ్వు విడువకుండా గట్టిగా ఈ ప్రార్థనలు మాట చెప్పాలి. ఆమేన్. నీ నోట ఆమేన్. ప్రార్థనలోనే శక్తి ఉంది, ప్రార్థనలోనే బలం ఉంది. అంతే కానీ ప్రార్థనే ఈ వారం బాగుంది, వచ్చే వారం వెళ్దాం, 4 రోజులు బాగుంటుంది. ఏమైంది? మన బాగుంది అన్నాడు ఆ మాట
యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. యెషయా 54:10. ఆ పర్వతాలు తొలగిపోయిన, బెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను నిలిపదు. పర్వతాలు తొలగిపోయే పరిస్థితి, కానీ దేవునికి నమ్మితే మనల్ని వెళ్తాడు. చాలా బాగా పరిచయం చేస్తాడు, చాలా బాగా పాట పాడుతాడు, చాలా బాగా బైబిల్ చదువుతాడు. చాలా మంచి విశ్వాసం. కోపము జపాన్ చేస్తుంటే కానీ ఉన్నారు. ఎందుకో తెలుసా, అతని పాట చెప్పాలి చాలా ఆల్రెడీ వేరే ఎవరి ప్రాయంలో నువ్వేం చేస్తావు? చాలా బాగా చాలా బాగా ప్రార్థన ఈ వారం రోజు నువ్వు ఎవరితో ఏం మాట్లాడాలన్న మాట్లాడు. ఆపరేషన్ చేసిన తర్వాత నేను మాట్లాడు సాధ్యం. చిక్కులో ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్కు లోపలికి చివరి మాట చెప్పాలి. ఏమంటారు? మనల్ని చివరి మాట చెప్పమంటే దేవునికి ఈ స్థితిలో కూడా ఏమంటున్నాడు? దేవునికి మేము ఆపరేషన్ చేయమయ్యా, ఇంటికెళ్ళి మళ్ళీ ఒక వారం అయిపోయింది, 10 రోజులు అయిపోయింది, మరణం ఆ అబ్బాయి ముఖములో చెప్పాలి. అలా చాలా ప్రశ్న
అంటే ఆపరేషన్కి వెళ్తున్నాం కదా ఒక్క రాదయ్యంటే ఏడవలే. అర్థమైందా? ఇంకా నువ్వు లాస్ట్ మాట మాట్లాడంటే ఒకళ్ళని పట్టుకొని ఒకళ్ళు చెప్పాలి ఎట్లా ఈ హాస్పిటల్ బయట అన్నంతగా ఆ ఎంప్లాయీలు ఏడుతూ చెప్పాలి. ప్రశ్న ఏంటి? అయ్యా ఏం చేసావో చెప్పయ్యా, మా దగ్గరికి ఇన్ని వేల మంది పేషెంట్లు వచ్చారు అని ఎప్పుడు ఇలాంటి స్థితి ఏం చేసావో చెప్పయ్యా, మా వాళ్ళకి చెప్తాం, ఏం చేసావో చెప్పయ్యా అంటే కొన్ని మాటలు అడగని ప్రార్థన చేశాను. దప్పటి ప్రభువును మైపరచండి. నా దేవునికి చెప్పాలి. ఇది మరొకసారి చదువుతాం. మన దేవునికి అసాధ్యమైనది ఏమి? అందరం చదువుదాం. మన దేవునికి అసాధ్యమైనది ఏమి? అతను ఎవరి దగ్గరికి వెళ్ళి సలహాలు చెప్పాడు చెప్పాలి. ఏంటంట? దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం. 2వ దినవృత్తాంతం 26:15. అతడు స్థిరపడు వరకు ఆశ్చర్యకరమైన సహాయం. ఏ సహాయం? ఆశ్చర్యకరమైన కల్లవారి రైలు దిగబోతుంటే అప్పటికప్పుడే ఈలోపు చప్పట్లు కొట్టి ప్రభుత్వం అయిపోవచ్చు. తర్వాత అంత
అయ్యో పాపం దూకి నీ లోపు ఇది ఎక్కడుంది బల్లా మీద నా యేసయ్య చెయ్యి వచ్చిన బల్లా మీద బల్లా మీద ఆరాధ్య దైవమైన యేసయ్య పేర్లు చెప్పాలి. ఆశ్చర్య, ఆలోచన, బలవంతుడైన, నిత్యుడకు తండ్రి. మొదటి పేరేంటి? ఆమేన్. మన జీవితాల్లో మన దేవుడు చెప్పాలి కార్యాలు సహాయం. నాలుగో మాట చూడండి, 7వ కీర్తన 24వ అధ్యాయం 31వ వచనం. కీర్తనలు 107 24 నుండి 31 దాకా. యెహోవా కార్యములను సముద్రములాయన చేయు అద్భుతమైన కార్యాలను పిల్లరా, సముద్రం అనగానే చెప్పాలి ఉంటాయి. సముద్రములో ఏమొస్తాయి? సహజం. సముద్రానికి అలలు విశ్వాసికి శ్రమ. ఆ అలలను ఏం చేశాడు? మోసే తన కర్రతో రెండు ఇప్పుడున్న ప్రార్థనా శక్తితో నీకొచ్చే శ్రమలు శోధనలని అలలు రెండుగా వాటి సముద్రము చదువు. సముద్రముల ఆయన చేయి అద్భుతాలను చూస్తున్నాను. ఆమేన్. అద్భుతాలను ఇంకా ఆయన సెలనీయ తుఫాను పుట్టేది, అది దాని తరంగములను పైకి తరంగాలు. ఆమేన్. తరంగాలను అనుచువాడు కూడా ఆశ్చర్యరీతిలో దేవుడు చేతి కర్రని సముద్రాన్ని అనండి. వాక్యంలో చూడండి, నిర్గమకాండం 17వ అధ్యాయం 5, 6 వచనాలు చదవాలి. మరి అందుకు యెహోవా ఇశ్రాయేలులో పెద్దలలో కొందరిని పెంచుకొని, నీవు వెళ్ళేటప్పుడు నీ కర్రను చేత పట్టుకొని
బండలో నుండి ఏం తీసుకొచ్చింది చెప్పండి. అది ఆన్సర్. ఏమనుంది అక్కడ? బండను కర్రతో కొట్టగా ప్రజలందరూ తాగుట అందులో నుండి బండ బండలాంటి కొండలాంటి అన్నిటినీ ప్రార్థన అనేది ఉంటుంది. ఆ ప్రార్థన శక్తి వచ్చి నీ చేతిలో కర్ర తీసుకొని ఇలా బండను కొట్టాయి. అందులో నుండి ప్రజలు నేను ఆమె బండను చేయి బండ బండను పట్టుకొని మొదటి పత్రిక 10వ అధ్యాయము 7, 8, 9, 10 వచ్చింది. అందరూ ఆ బండలోనిది త్రాగిరి, తమ్మును వెంబడించిన బండ క్రీస్తే. ఆమేన్. ప్రభువు అనేది మనకు బండ. ఆమేన్. ఆయనే మన కొండ, ఆయనే మన కోట, ఆయనే మనం వధించిన. ఆమేన్. వాచ్మెన్ అంటే అర్థం ఏంటమ్మా? జాగ్రత్తగా చెప్పండి. ఆపల కదా. నేను అందరూ చేస్తారు, అందరూ పని అని చెప్పాలి. వాచ్మెన్ నిద్ర పోవచ్చా? వాడికి ఏం కావాలంట? అసలు ఏ సరిగా ఏం చేస్తుండు? మా వాచ్మెన్ డ్యూటీ వాచ్ అంటే వాచిలాగా మనిషి చూస్తా మెలుకువగా ఏమంటాడు పైన అనిపిస్తుంది. అడిగట అడిగ చల్లగా ఎవని సామర్థ్యము చొప్పున దేవుడు వానికి ఆమె నిద్రపోవాలి. కుర్చీలో కూర్చోబెట్టి ఫ్యాన్ ఏంటి పని చేస్తాడా? అలా ఉంది బాబు. ఉన్నదాన్ని ఇంతవరకు